కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 11న ఢిల్లీలో తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. జై హింద్ టీవీలో పెట్టుబడులు, వాటాల వివరాలు తెలపాలని కోరింది. ఈ కేసులో శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటుగా మరో 30 మందికి సీబీఐ నోటీసులు పంపించింది. కాగా జై హింద్ ఛానల్లో పెట్టుబడులు రహస్యం కాదని డీకే శివకుమార్ అంటున్నారు. ఛానల్లో తనకు వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణపత్రం, ఆస్తి వివరాల్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తనపై ఒత్తిడి పెంచేందుకే కేంద్ర సర్కార్ దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. కాగా డీకే శివకుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2013-18 మధ్య కాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని 2020లో సీబీఐ కేసు నమోదు చేస్తుంది. పలు అవినీతి ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్లో 8 కోట్ల నగదు పట్టుబడ్డ వ్యవహారంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులు ఆయన ఎదుర్కొంటున్నారు. జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడుల వ్యవహారంలో శివకుమార్పై కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబర్ 20న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీబీఐ అనుమతి రద్దు చేశారు. కేబినెట్ నిర్ణయం సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేయగా విచారణ జరుగుతోంది.